కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 5వ రోజు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తున్నారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, మాజీ ఎమ్మెల్యే కోనం శ్రీశైలం గౌడ్తో పాటు పలువురు నాయకులు దీక్షకు మద్దతు తెలిపారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు సంఘీభావం ప్రకటించారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. గణేష్ అన్న అంటేనే ఒక ఫైటర్. గణేష్ అన్న ఎన్ని సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గ సేవలు చేసుకుంటూ వస్తున్నారో మన అందరికీ తెలుసు. ఈరోజు భగవంతుడు ఒక ఆశీర్వాదం ఇచ్చిండు, మీరు అందరూ ఆశీర్వాదించారు, భగవంతుడు ఒక అవకాశం ఇచ్చిండు. ఈరోజు మన గణేష్ అన్న మీ గురించి ఆలోచిస్తున్నాడు, కంటోన్మెంట్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడు, కంటోన్మెంట్ ఎట్లా అభివృద్ధి చెందాలని గణేష్ అన్న ఆలోచిస్తున్నాడు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఇది పోరాటం కేవలం 5 రోజులతో అవుతుందని కాదు. నేను ఎక్కడి వరకు అయితే అవసరమైతే ప్రధానమంత్రి ఇంటి ముంగట కూడా పూర్తి చేసుకొని కూర్చుంటాం, మన డిమాండ్ చెప్తాం. ఇది మన హక్కు. ఈరోజు మీరు పోరాడుతున్నారు, మీరందరూ పోరాడుతున్నారంటే రేపు రాబోయే తరాల్లో మన పిల్లలు బాగుపడతారు, మన పిల్లలకు మంచి రోజులు వస్తాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి గణేష్ అన్న ఏ పిలుపునిచ్చినా, ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక తమ్ముడిగా వారికి ఎప్పుడు అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మాటిస్తూ మరొక్కసారి మీరు చేసిన ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతిస్తూ నా వంతు కృషి, మీరు ఢిల్లీ అంటారా, గల్లీ అంటారా, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్దామా, లేకుంటే ప్రధానమంత్రి ఇంటిని కూడా కూర్చుందామా, అన్నిటికీ కూడా సిద్ధమని కూడా ఈ వేదిక నుంచి చెప్తూ